నమస్కారం. వెల్కమ్ టు మా కిచెన్ కుకింగ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇంకా ఈరోజు మీతో ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నానండి. నేను రీసెంట్గా మా నాన్నగారు అయితే చనిపోయారండి. హెల్త్ బాగోలేక చనిపోయారు. కానీ హెల్త్ బాగోలేక కాదండి, చంపేశారు. మేము మొదట అసలు బాగోలేదు అని అనుకున్నాం, కానీ కాదండి, మా నాన్నకు చేతపడి అయితే చేపించి చంపేశారు. ఎవరో కాదండి, వాళ్ళ సొంత అన్ననే, మా నాన్న వాళ్ళ సొంత అన్ననే. ఇంకా మేము ఫస్ట్లో కనుక్కోలేక, మాకు తెలియక చాలా హాస్పిటల్స్ అయితే తిప్పాము. ఎక్కడికి వెళ్ళినా, ఏ హాస్పిటల్ తీసుకెళ్ళినా కూడా డాక్టర్స్ అందరూ స్కానింగ్ తీసి ఏమీ లేదమ్మా, ఒంట్లో అయితే అంతా బాగానే ఉందని చెప్పేవాళ్ళు. అసలు మాకైతే అర్థమయ్యేది కాదు. అసలు ఏంటి, ఏ హాస్పిటల్ తిప్పినా ఏమీ లేదంటారు, మరి మనిషికి అయితే మరి బాగుండట్లేదు కదా, తగ్గట్లేదు కదా అని అనుకునే వాళ్ళము. ఇంకా అలాగా జరిగిపోతూ ఉంది. కానీ మనిషికి అయితే తగ్గట్లేదండి. సరే చూద్దాంలే అనేసి, ఏదన్నా దిష్టి తగిలిందేమో అలాగా అనేసి కూడా చాలా అంతరాలు, తాయెత్తులు అయితే వేపించాము. అట్లా కూడా తగ్గలేదండి. ఇంకా చివరికి మాకు తెలిసింది ఏంటంటే, ఇంకా చేతబడే చేయించారని తెలిసింది. ఇంకా మా నాన్నగారికి వాళ్ళ సొంతాన్ని, అంటే మా నాన్నగారు వాళ్ళు 4 అన్నదమ్ముళ్ళు, వాళ్ళ అక్క ఒక అక్క, మా నాన్నగారే ఇంకా అందరికన్నా చిన్నోడు. ఇంకా వాళ్ళ అన్నే చంపేశాడండి, చేతబడి అయితే చేపించేశాడు. ఇంకా మా నాన్నకైతే 7 ఆడపిల్లలము. ఇంకా 7 ఆడపిల్లలు. పాప మగపిల్లల కోసం ఉంచుకుంటే మగపిల్లలు అయితే పుట్టలేదంట. ఇంకా 7 ఆడపిల్లలమే. మా నాన్నగారు, మా అమ్మ అయితే పెద్దగా అసలు చదువు రాదండి, ఏం చదువుకోలేదు. పొలం పని చేసుకుంటూ బతికేవాళ్ళము. ఇంకా అలానే చిన్నగా పొలం పని చేసుకుంటానే మమ్మల్ని ఆడపిల్లల్ని బాగా ఏ ఇబ్బంది లేకుండా పాపం చూశాడు. చాలా కష్టాలు పడ్డాడు. బాగా పొలం పని చేసి బాగా కొంచెం ఏదైనా సంపాదించుకొని బాగా ఉందాములే అనుకున్న టైంలో ఇలా చేస్తారు. మేము ఆడపిల్లలు ఉన్న రోజులు మంచిగానే ఉన్నారు. ఎప్పుడైతే మేము ఆడపిల్లలందరికీ పెళ్ళిళ్ళు చేసి మేము అందరము ఎటోళ్ళం అటు ఎవరికొళ్ళం వెళ్ళిపోయాము, ఇంకా అప్పుడు చేశారండి ఈ పని. మొదట అసలు మాట్లాడలేదంట, ఏమనలేదంట వీళ్ళు. కానీ వాళ్ళు మరి ఎందుకు అలా చేశారో మాకైతే తెలీదు. ఇంకా చివరికైతే ఇంకా అలా జరిగిందండి. ఇంకా తర్వాత ఊరుకూరుగానే తిడుతూ ఉంటారంట మా నాన్నగారిని, అసలు మా అన్నని, మా నాన్నని, మా అమ్మని. ఇంకా మేమందరం ఆడపిల్లలమే కదా, ఎటోళ్ళం అటుపోయే మగపిల్లలు లేరు. ఇంకా వీళ్ళకి ఊర్లో అండ కూడా ఎవరు లేరు, ఏం చేసినా అడిగేవాళ్ళు లేరని ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గొడవలు అయితే పెట్టుకునేవాళ్ళంట. ఇంకా మా నాన్న కూడా ఏది కూడా మాతో చెప్పేవాడు కాదు. ఆడపిల్లలు మళ్ళీ వాళ్ళ సంసారాలు పోతాయి, వాళ్ళ అత్తగారు ఏమన్నా అంటారు అనేసి ఏం చెప్పేవాడు కాదండి. ఇంకా ఎంత అన్నా కూడా సైలెంట్గానే ఉండేవాడంట పాపం. కానీ మరి ఎలాగా చేశారో, ఎలా చేయించారో కానీ చేతబడి అయితే చేయించేశారండి. చేయించడం కూడా బాగా తలకి నరాలకైతే చేయించేశారంట. మా తెలియక అన్ని హాస్పిటళ్ళు తిప్పాము, ఎక్కడ చూపించినా అసలు నయమైతే కాలేదు. ఇంకా తర్వాత చేపించి కూడా 5-6 ఏళ్ళు అవుతుందండి. మేము అప్పటి నుంచి కూడా హాస్పిటల్స్ అయితే తిప్పుతూ ఉన్నాము, తిప్పినా తగ్గలేదు. సరే చేతబడి చేపించారు కదా అనేసి, ఇంకా దానికి ఏదో విరుగుడు చేస్తే పోతుంది అంటారు కదా అనేసి విరుగుడు కూడా చేయించామండి కనుక్కొని. ఎంత విరుగుడు చేయించినా కూడా ఇంకా తగ్గడం అయితే లేదండి. ఇంకా అలా మెల్లమెల్లగా చూపించుకుంటూ మందులు అయితే వాడుతూ ఉన్నాము మా నాన్నకి. ఎంత మందులు వాడినా ఉపయోగం లేదండి. రోజు రోజుకి అది ఇంకా అలానే సాగుతుంది, ఎక్కువ అవుతుంది, కానీ తగ్గడం లేదు. ఇంకా తలకాయ అయితే అసలు ఇంకా సూదులతో గుచ్చినట్టుగాను, అసలు తల అయితే సూదులతో గుచ్చినట్టుగా అసలు చాలా నొప్పిగా అయితే ఉంటుందంట తల. ఎప్పుడు అంటుండేవాడు, కానీ మాకు అసలు తెలియదు కదా ఇట్లాంటివి కూడా ఉంటాయా అని ఇప్పుడే మాకు అర్థమైంది మా నాన్నగారిని చూసిన తర్వాత. ఇంకా అలానే చాలా ఇబ్బంది పడుకుంటా చూసుకుంటా వచ్చేసాము. అప్పుడు అనిపించేది, ఒక కొడుకుంటే ఇన్ని ఇబ్బందులు ఉండేవి కాదు కదా. చూపించేవాడు, మేము ఆడపిల్లలమయ్యి ఎవరిళ్ళకోళ్ళు వెళ్ళిపోయి చాలా ఇబ్బంది అయితే పడ్డాడండి పాపం. ఇంకా అలానే చూపించుకుంటూ బిర్రలు ఆడుకుంటూ వస్తున్నాము. ఇంకా అలాగా క్రమేకి అలాగా రోజుకి ఏమైందంటే, ఇంకా తలకాయ అయితే అసలు పనిచేయలేదండి. మైండ్ అనేది పూర్తిగా పోయింది ఫస్ట్గా. సరే మైండ్ పోయినా పిల్లల్ని అయితే గుర్తుపడతాడు, బయట వాళ్ళు గుర్తు లేకపోయినా.
ఇంకా సరే అలాగనే సరే ఇంకా అలాగే ఏం చేస్తాంలే అని అలానే పాపం మా అమ్మ అయితే అలానే పాపం నెట్టుకొచ్చేది. అలా నెట్టుకొచ్చిన తర్వాత కొన్ని రోజులకి ఏమైందంటే ఇంకా ఇంకా కాళ్ళు చేతులు నరాలన్నీ కూడా పనిచేయడం ఎక్కడికెక్కడ బిగుసుకుపోయాయి. వాళ్ళు ఆ విధంగా చేయించారంట, బిగుసుకుపోయాయి. ఇంకా అసలు చివరికి అన్నం తినడానికి కూడా చెయ్యి అనేది నోటి దగ్గరికి వెళ్ళేది కాదు. ఇంకా అలానే ఉన్నా కూడా ఇంకా మా అమ్మ పాప నోట్లో అన్నం పెట్టి తినిపించేది. ఇంకా అలా తినిపించిన తర్వాత కూడా అలానే జరిగిపోతుంది. సరే అలా అన్నా ఉంటారులే, ఇంకేం చేస్తాము, ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా డాక్టర్లు అయితే ఏం కాలేదనే ఇంకా తగ్గదనే చెప్తా ఉన్నారు. చాలా చోట్ల తిరిగి అలసిపోయామండి మేమైతే. ఎన్ని హాస్పిటల్స్ తిప్పినా ఇంకా తగ్గదనే చెప్తున్నారు. స్కానింగ్లు ఏ హాస్పిటల్కి వెళ్ళినా ముందు స్కానింగ్లు రాస్తున్నారు, ఏమీ లేదని చెప్పి పంపిస్తూ ఉన్నారు. ఇంకా అలా గడిచిపోతూ ఉంది. గడిచిపోయిన తర్వాత ఇక మరీ కొన్ని రోజులకైతే మరీ సీరియస్ అనిపించి ఇంకా హాస్పిటల్స్లో అయితే చేర్పించాము. ఇంకా హాస్పిటల్లో చేర్పించిన తర్వాత 20 రోజులు అయితే హాస్పిటల్లో ఉన్నారండి. ఇంకా ఏదైనా కూడా అన్నము ఇంకా నోటి ద్వారా వెళ్ళదు కదా, ఇంకా అందుకని ముక్కులో నుంచి ట్యూబ్ వేసేసి ఇంకా ట్యూబ్లో నుంచి జ్యూసులు అవి పోసుకోవడమే. ఇంకా అన్నం అనేది మింగటానికి రాదు గొంతు అనేసి చెప్పారు డాక్టర్లు. ఇంకా అలాగ ట్యూబ్ వేసేసి ఇంకా ఉదయాన్నే కొంచెం రాగి జావ, పాలు, కొంచెము మజ్జిగ, అన్నము మజ్జిగ మెత్తగా పిసికి అలా జ్యూసులు అయితే పోసేసేవాళ్ళం. ఇంకా అలానే ఇంక 20 రోజులైతే హాస్పిటల్లోనే ఉన్నామండి. ఇంకా మాకు కూడా చిన్న పిల్లల్ని వదిలేసుకొని వెళ్ళి ఉండేవాళ్ళం. ఇంకా మేము తప్పితే ఇంకెవరు ఉండరు కదా, ఇంకా ఉండేవాళ్ళము. అలాగే 20 రోజులు ఉన్నాము. ఇంకా 20 రోజులు ఉన్న తర్వాత డాక్టర్స్ అయితే చివరికి తేల్చి చెప్పేశారు, ఇంకా బతకడమ్మా, ఇంక ఇంటికి తీసుకెళ్ళిపోండి అని. ఇంటికి తీసుకొచ్చామండి. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూడా ఇంకా 2 రోజులకి అయితే చనిపోయాడు మా నాన్న. మాకైతే చాలా బాధగా ఉంది. అసలు మాకు ఇంకెవరు లేరండి మా అమ్మ తప్పితే. ఎందుకు వాళ్ళు సొంత అన్నదమ్ములై కూడా అలా చేశారో మాకు అర్థం కాలేదు. ఈ రోజుల్లో అన్నదమ్ముల బంధాలు అనేవి ఎక్కడున్నాయండి? అసలు ఎవరు బతికితే వాళ్ళే అన్నట్టుగా స్వార్థంతో బ్రతుకుతున్నారు. అసలు అయిన వాళ్ళనైతే అస్సలు నమ్మకూడదు నిజంగానే ఈ రోజుల్లో. అసలు ఎందుకు అంత పని చేశారో అర్థం కాలేదు. మేము మా ఇంట్లోనే మేము పెళ్ళైనాక వెళ్ళి మేము మా బ్రతుకులు మేము బతుకుతున్నాం కదా. అలా చేసి ఈరోజు మాకు కన్న తండ్రి లేకుండా చేశారు. కన్న తండ్రి లేకుండా చేసి ఈరోజు మా నాన్నకున్న పొలము మాకు కట్నం కింద ఇచ్చాడు. ఎవరికి కట్నం కింద అందరికీ తలా ఎకరైతే ఇచ్చాడండి. ఇచ్చిన తర్వాత ఇంకా కట్నం కింద ఇచ్చిన తర్వాత ఇంక మేము అందరం పెళ్ళిళ్ళు చేసుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాం కదా. ఇంకా మా మీద పోలీస్ స్టేషన్లో కేసు ఇస్తాడండి. తీసుకెళ్ళి ఆ పొలం కూడా మాకు కావాలి, వాళ్ళది కాదు పొలము మాది అని మా మీద కూడా కేసు పెట్టాడు. అసలు ఈ అన్నదమ్ముల బంధాలు ఏంటి? ఈ రోజుల్లో ఎవరిని నమ్మకూడదు. అసలు ఇలా కూడా ఉంటారా అని అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి చూస్తే చాలా బాధ అనిపిస్తుంది అండి. ఈ మధ్య రీసెంట్గా 2 నెలలు అయింది మా నాన్నగారు చనిపోయి. ఇంకా మా అమ్మ ఒక్కతే అక్కడ. ఏంటోనండి అసలు నిజంగా ఒక్కొక్కసారి తలుచుకుంటే ఏడుపు వచ్చేస్తుంది. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారా ఈ రోజుల్లో అని అనిపించేస్తుంది. ఇంకా దాని గురించి ఆలోచిస్తే ఇంకా బాధ అనేది ఎప్పటికీ తగ్గదండి. కానీ తల్లిదండ్రులు లేకపోతే ఆ బాధ అనేది చాలా ఉంటుందండి. అసలు నిజంగాన వాళ్ళు ఉంటేనే కొండంత ధైర్యం ఉంటుంది. ఇంకా అలా అయితే జరిగిపోయిందండి. మా నాన్నగారిని అయితే అలా చంపేస్తారు. అసలు ఈ రోజుల్లో కూడా ఇలాంటి చేతబడులు అనేవి ఉంటాయా అని మా నాన్నగారిని చూస్తేనే ఈరోజు నాకైతే అర్థమైపోయింది. నాకు 2 చిన్నపిల్లలండి, మా బాబు మా పాప చిన్నపిల్లలు. అలాగైతే జరిగిపోయిందండి. ఏం చేస్తాం చెప్పండి? ఇంక మనిషి అయితే చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత ఇంక మేమైతే ఏం చేయలేం కదా. ఇప్పటికీ కూడా అసలు మా ఇంటికి వెళ్తే మా ఇంటికి మమ్మల్ని పోనివ్వరండి. అదేంటంటే మీకు మీ నాన్న లేడు, ఎక్కడికి వస్తారు మీరు అన్నట్లుగా మాట్లాడతారు వాళ్ళందరూ. అసలు ఏంటో మరి అన్నదమ్ముళ్ళు మరి ఏం చేసుకుంటారో ఏమో. ఈ ఆస్తి కోసం మా నాన్నగారిని చంపేశారు. ఇంకా మమ్మల్ని కూడా వదిలిపెట్టరు వీళ్ళు. ఏం చేస్తారో ఏమోనండి. అసలు ఏంటో జీవితాలు ఏంటో ఇలా అయిపోయాయి. మా అమ్మగారికి ఏమో ఏమీ తెలియదు. ఎప్పుడు పాపం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిందే కాదు. ఎప్పుడు ఆ పొలం పని చేసుకోవడం ఏంటో, ఇంట్లో ఉండి ఇంకా పిల్లలకి చూసుకోవడం ఏంటో అలాగే జరిగిపోతూ ఉంది. కానీ ఏం చేస్తామండి, చివరికి దేవుడు అనేవాడు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఏదో ఒక రోజు అంతకంత అనుభవించాలి. నిజంగానో దేవుడు అనేవాడు ఉంటే నిజంగా
ఇంకా అలా జరిగిపోయిందండి మా ఇంటి ఫ్యామిలీ, మా ఇంటి గురించి అయితే అలా జరిగిపోయింది. ఇంకేం చేస్తాం చెప్పండి. ఇప్పుడు ఇంటి దగ్గర అయితే మా అమ్మ ఒక్కతే, కానీ ఇంకా మేము తీసుకొచ్చుకోవాలన్నా ఇప్పుడు తీసుకొచ్చుకోకూడదు కదా. ఇంకా 5 నెలల వరకు ఎక్కడికి రాకూడదంట. ఇంకా తను ఒక్కతే అయితే ఉంటుంది. ఇంకా ఏం చేస్తాము, ఇంకా మధ్య మధ్యలో వెళ్ళి చూసేసి అలాగా వచ్చేస్తూ ఉంటాం. కానీ తనకన్నా 2 పెద్దవాళ్ళు బాగా ఉండి, వాళ్ళకన్నా చిన్నోడు మా నాన్న చేతబడి చేసి చంపాల్సిన అవసరం ఏందండి అసలు వాళ్ళకి. ఏంటో అసలు మనుషులు కూడా ఎందుకు ఇట్లా తయారవుతారో అర్థం కాదు. చాలా బాధగా ఉంటుందండి. ఒక మనిషి అసలు ఎలాగా అలా చేస్తారు, ఎంత ఆస్తి కోసం అయితే మాత్రం అలా చేస్తారు, అంత దిగజారిపోతారా అని మాకు కూడా చాలా బాధేసింది. ఇంకా మా నాన్నగారు చనిపోయారు కదా. ఇంకా చనిపోయిన తర్వాత ఇంకా తలకొరు పెట్టడానికి కూడా చాలా గొడవ పెట్టుకున్నారండి. ఇంకా మేము పెట్టడానికేమో మా అత్తయ్య వాళ్ళు మేము 7 ఆడపిల్లం కదా. ఇంకా బేంబడి పంతులు గారేమో మీరు పెట్టకూడదు, పెడితే ఇంకా వాళ్ళ దాయాదులే పెట్టాలంటారు. ఇంకా వాళ్ళు ఎవరు రాలేదండి. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు మమ్మల్ని తిట్లు తిడుతున్నారు. మేము ఎందుకు రావాలి, మేము ఎందుకు పెట్టాలి, మాకు ఆస్తి రాసియండి, ఆస్తి రాసిస్తేనే తలకొరువు పెడతామన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఏంటో అసలు నిజంగా ఒక మగపిల్లాడు ఉంటే ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఉండేది కాదు కదా అని అనిపించేస్తుంది. ఏంటో అసలు జనాలు ఈ ఆస్తి కోసం ఎవరిని, సొంత అన్నదమ్ములు లేరు, సొంత అక్క చెల్లెలు లేరు, ఎవ్వరూ లేరు ఈ రోజుల్లో. అంటే అందరూ అలా ఉంటారని కాదు, కొంతమంది అయితే ఉన్నారు. నేనైతే చూశాను. మా నాన్న విషయంలో అయితే మాకు బాగా అనుభవం వచ్చిందండి. అందుకే ఇంకా మా అమ్మ కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పి అయితే వచ్చాము. ఇంకా అంతకన్నా మేమైతే చేయగలిగింది ఏమీ లేదు. మా అమ్మ ఉన్న రోజులు వెళ్తాము ఇంకా మా ఇంటికి, తర్వాత మేము ఎందుకు వెళ్తామండి ఇంకా. కానీ ఇప్పుడు కూడా తలుచుకుంటే చాలా బాధ వేస్తుంది. మా నాన్న అయితే తను ఉంటే ఎంత మంచిగా చూసుకునేవాడు. మేము 7 ఆడపిల్లలైనా మాకు ఏ రోజు ఏ లోటు లేకుండా, బాగా ఇబ్బంది లేకుండా చూసుకునేవాడు. కానీ ఈరోజు మా నాన్న లేకపోవటం వల్ల మాకు అన్ని ఇబ్బందులేనండి. అందరికీ లోకమైపోతున్నాము. నిజంగానే తల్లిదండ్రులు లేకపోతే ఎంత హీనంగా చూస్తారో అని ఈరోజే అర్థమైపోతూ ఉంది నాకు. ఏం చేస్తాము, ఇంకా జీవితం అన్నాక అలానే నెట్టుకొని పోవాలని నాకు అర్థమైందండి. అంతకన్నా చేయగలిగింది ఏమీ లేదు. ఇంకా చేతనంతవరకు తెలివితేటలతో ఇంకా ముందుకు వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉన్నాము. ఇంకా అలా జరిగిపోయిందండి ఇంకా మా ఫ్యామిలీ గురించి అయితే. నిజంగా అందరూ నిజంగా చాలా వరకు ఇలానే ఉంటాయా దేశంలో అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అయితే కనుక. మరి అసలు ఇంత ఆస్తి కోసం ఇంత చండాలంగా చంపడం ఏందండి అసలు. ఒక మనిషిని చేతబడి చేసి ఎలా చంపేస్తారండి. ఇంకా అందుకని మా నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా మా నాన్నగారిని అయితే ఇంకా కాల్ చేస్తాము. మేము చేతబడి చేసిన వారిని కాల్ చేయాలంట. అందుకని మేమైతే కాల్ చేసి ఇంకా అక్కడే ఉండి ఇంకా దినం చేసి అయితే వెళ్ళిపోయి వచ్చామండి. 2 నెలలు అయింది. ఇంకా 5 నెలలు అయితే ఇంకా పుట్టింటికి వెళ్ళి సార కట్టుకొచ్చుకుంటే ఇంక తీసుకొచ్చుకుందాం అన్నట్లుగా ఇంకా మా అమ్మని అయితే అక్కడే వదిలేసాము. అక్కడే ఉండాలంట. కానీ పాపం ఇంకా మా నాన్నగారు చనిపోయిన తర్వాత తన హెల్త్ కూడా పాడైపోతుందండి. ఒక్కతే కదా, ఎవరికైనా ఉంటుంది, దిగులు ఉంటుంది. ఎవరికైనా సరిగ్గా తినక ఇంకా తనని కూడా ఇంకా హాస్పిటల్లో అయితే చూపిస్తూ ఉన్నాము. అట్లా అని ఇంక మేమైతే అక్కడికి వెళ్ళి ఉండలేని పరిస్థితి. మేమైతే కూడా ఇంక మాకు పిల్లల స్కూల్లోని మరి ఇంక ఇక్కడ పిల్లల స్కూల్లో వదిలేసుకొని అయితే మేము వెళ్ళి అక్కడైతే ఉండలేం కదండి పిల్లల్ని వదిలేసుకొని. అప్పటికే పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేసాము. లేదంటే ఒక్కళ్ళమైనా అక్కడికి ఉండేవాళ్ళము వెళ్ళి. సరే ఇంక ఎలాగూ ఈ 2-3 నెలలు ఆగితే ఇంకా తీసుకొచ్చుకొని పెట్టేసుకోవచ్చు కదా అనేసి ఇంకా మేమైతే ఇంకా అలానే ఉండిపోయాము. చేయగలిగింది ఏమీ లేదండి. ఇంకా ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏ ఇంట్లోనైనా అన్నదమ్ముల మధ్య గొడవలు వస్తూనే ఉంటాయి. ఇంకా దానికి మనం ఏం చేస్తాం చెప్పండి. కానీ దయచేసి ఈ రోజుల్లో అయిన వాళ్ళని అయితే అస్సలు నమ్మొద్దండి. వాళ్ళే ఎక్కువగా మోసాలు అయితే చేసేస్తూ ఉన్నారు. సొమ్ము కోసం ఎంతకైనా సరే దిగజారిపోతూ ఉన్నారు. నిజంగాన మాకైతే మొన్న మా నాన్న విషయంలో అయితే బాగా అనుభవం అయిందండి. అస్సలు నమ్మకూడదు అని అర్థమైపోయింది.
ఆ రోజుల్లో ఇంకా వాళ్ళకన్నా తెలివితేటలు ఎక్కడున్నాయండి. ఇంకా ఆ రోజుల్లో చదువు లేదు, చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేశారు. ఇంకా అందులోనూ ఇంకా అన్నదమ్ముళ్ళు కదా, బాగుందాం ఇంకా మగపిల్లలు లేరు కదా, వాళ్ళే కదా నాకు అన్నట్లుగా ఉంటే చివరికి వాళ్ళేమో మా నాన్నని మోసం చేసి అలాగా చేతబడి చేసి చంపించేశారు. మొత్తానికైతే ఇంకా వాళ్ళ కోరికైతే నెరవేరిందండి. వాళ్ళకు కూడా కావాల్సింది అదే కదా. వీళ్ళందరూ ఆడపిల్లలు బెదిరిస్తే వెళ్ళిపోతారు. వీళ్ళ మీద పోలీస్ కేసులు పెడితే బెదిరి వెళ్ళిపోతారు. ఇంకా ఆ పొలం కూడా మనమే ఉంచుకోవచ్చు, తీసుకోవచ్చు అన్నట్లుగానే మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు. ఏం చేస్తాం చెప్పండి. మగపిల్లలు లేకపోతే అలానే ఉంటుంది పరిస్థితి. ఏమీ చేయలేని పరిస్థితి అండి మేము కూడా. ఇంకా అలా అయితే అయిపోయింది. ఏదైనా కూడా తల్లిదండ్రులు లేకపోతే పరిస్థితి చాలా దారుణంగా అయితే ఉంటుందండి. పుట్టిల్లు కానీ ఆడపిల్లకి పుట్టిల్లు అనేది ఉండాలి. ఆ పుట్టిల్లు అనేది లేకపోతే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అత్తింట్లో కూడా చాలా చులకనగా చూస్తారని నాకు ఇప్పుడే అయితే అర్థమవుతూ ఉంది. కానీ ఏం చేస్తాము, అంతకన్నా చేయగలిగింది ఏం లేదు కదండి. మాకైతే ఇంటికి పెద్ద దిక్కు అనేది లేకుండా పోయాడు. మా అమ్మకేమో మా లోక జ్ఞానం అంతగా తెలియదు. చిన్నప్పుడు కూడా మమ్మల్ని కష్టపడి మా నాన్నే పెంచాడు. అందువల్ల మాకు తను ఉన్నంతకాలం ఏ ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు తను లేకపోయేసరికి అసలు మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. మమ్మల్ని చూసేవాళ్ళు కానీ, పలకరించేవాళ్ళు కానీ అసలు ఎవరూ లేకుండా అయిపోయారు. కానీ చివరికి చేసేదేం లేదు కదండి. ఏడుగురు ఆడపిల్లల మీద ఏం చేయలేకపోతున్నాము. వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు చేసేస్తూ ఉన్నారు. మొన్న ఈ మధ్యనే మా నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా మా ఆడపిల్లల మీద ఏడుగురు ఆడపిల్లల మీద మా అమ్మ మీద పోలీస్ స్టేషన్లో కేసు అయితే పెట్టించేసాడండి. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించి మమ్మల్ని పోలీస్ స్టేషన్కి రప్పించి పోలీసులతో మమ్మల్ని అయితే బెదిరించాడు. ఇట్లాగా అలాగ జైల్లో పెట్టిస్తాం, అలాగ కొట్టిస్తాం, ఇలాగ కొట్టిస్తాం, సంతకాలు పెట్టండి, పొలం మీది కాదు మాది అన్నట్లుగా అని బెదిరించాడండి. అయితే మేమైతే ఏం భయపడలేదులే. కానీ ఇంకా తండ్రి లేకపోతే ఇంకా అంతేనేమో, ఆస్తి కోసము ఇంకైనా వాళ్ళు ఎంతకైనా దిగజారిపోతారేమో అన్నట్లుగా అనిపిస్తూ ఉంది. అంటే నలుగురు అన్నదమ్ములలో ఆల్రెడీ ఇద్దరైతే ఇంతకుముందే చనిపోయారండి. ఇంకా మా నాన్నకన్నా పెద్ద ఆయన మూడో ఆయన, ఇంకా మా నాన్న వాళ్ళ అక్క అయితే ఉంటుంది కదా, ఇంక వీళ్ళిద్దరూ కలిసి ఇంకా ఆ విధంగా ప్లాన్ చేసి మమ్మల్ని అయితే ఆ విధంగా ఇబ్బంది అయితే పెడతా ఉన్నారు. ఈరోజు కూడా వాళ్ళు మమ్మల్ని వదిలిపెడతారని నమ్మకం అయితే మాకు లేదండి. ఇంకా ఏం చేయాలని మేము కూడా ఆలోచిస్తూ ఉన్నాము. మాకు ఏమీ అర్థం కావడం లేదు. మా అమ్మ ఒక్కతే అక్కడైతే ఉండిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.